ఇప్పుడు సాయి ఈశ్వరాచార్య మృతిని కూడా ఎట్లా చూస్తారన్న? ఎందుకంటే ఆయనకు చిన్న పిల్లలు 3 ఉన్నారు. ఆ బీసీ ఉద్యమం రిజర్వేషన్లు చట్టబద్ధంగా రాలేదని పెట్రోల్ పోసుకొని చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ఏమో బీజేపీ బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ అంటది, బీజేపీ ఏమో కాంగ్రెసే తీసుకోవాలంటది. అసలు ఎవరు బాధ్యత తీసుకోవాలి? నేను అనేది ఏంటంటే బీజేపీ ఏమో హామీ ఇవ్వలేదు, కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ వాళ్ళకి అధికారం లేదు. బీఆర్ఎస్ ఏమో అది ఆటలు అరటి పండు, దాంతో అయ్యేది లేదు పోయేది లేదు. అది సెంట్రల్ పార్టీ కానీ సెంట్రల్ ఎక్కడ పోటీ చేయలే. అసలు బీసీ ఉద్యమం అనేది ఇట్లా తెలంగాణ ఉద్యమం నడిచినట్టు ఉవ్వెత్తున నడవట్లే. తెలంగాణ ఉద్యమం ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవము, సొంతంగా ముఖ్యమంత్రి ఉండాలి, సొంతంగా ఎమ్మెల్యేలు ఉండాలి, మా పరిపాలన మేం చేసుకోవాలని అదో కాన్సెప్ట్ డిఫరెంట్. అది దానికి తెలంగాణ సమాజం అంతా సపోర్ట్ ఉంది. అది కూడా 2000 ఎప్పుడో మళ్ళకు ఒక 30-40 ఏళ్ళు 40 ఏళ్ళు చేసుకుంటూ వస్తుంది. మా రోజు వీరన్న కంటే ముందు, బిర్లా ముందు, సాంబశివుడు అన్న కంటే ముందు చేసుకుంటా వస్తే అప్పుడు 2001లో మళ్ళీ అంతకుముందు విజయశాంతి, నాలె నరేంద్ర, ఇట్లా కేసీఆర్, వీళ్ళంతా కొండ లక్ష్మణ్ బాబూజీ, ఇదంతా పెద్ద కథ, అది చరిత్ర. బీసీ ఉద్యమాలు అనేవి ఇప్పుడిప్పుడే అంటే అంతకుముందు జరిగినాయి, కానీ అవి ఎట్లా జరిగినాయి? విద్యా ఉద్యోగాలలో రావాలన్నారు, విద్యా ఉద్యోగాలలో బీసీలకు కొంత రిజర్వేషన్ కూడా వచ్చింది. అది ఇప్పటికైనా మనం బీసీలను కొట్లాడాల్సింది ఏంటంటే అసలు ఆ కాన్సెప్ట్ కోసం ఎవరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో అనేదానికి ఎవరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. అదే దాంతో ఏం అయ్యేది లేదు పోయేది లేదు అంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ సర్పంచ్కి పోటీ చేసిన వాళ్ళు గత ప్రభుత్వంలో 20-30 మంది చచ్చిపోయారు సూసైడ్ చేసుకొని. అంటే సర్పంచ్కి విపరీతమైన అధికారాలు లేవు, సర్పంచ్కి విపరీతమైన నిధులు రావు, సర్పంచ్ జీతం కూడా 5-6 వేలే. 5-6 వేలతోని ఒక సర్పంచ్ అయితే యువకులు సర్పంచ్ పోటీ చేయాలంటారు, లేదంటే బీసీలు పోటీ చేయాలంటారు, బీసీ అభ్యర్థులను గెలిపియాలంటారు. సరే కొంచెం డబ్బున్న బీసీలు ఏదో అంటే ఒక స్టేటస్ కోసము, ఒక రూలింగ్ కోసము, ఒక ఆత్మగౌరవం కోసం అది వేరు. కానీ ఒక మధ్యతరగతోడు కానీ ఒక పేదరికంలో ఉన్న బీసీ పోటీ చేస్తే 5,000 రూపాయలతోనో 6,000 రూపాయలతోనో వాళ్ళ సొంత భార్యకు కూడా చీర జాకెట్ కొనియలేని పరిస్థితి. ఇప్పుడు పట్టు చీర కొనాలన్నా 5-6 వేల రూపాయలు ఉంటుంది, నీకు 5-6 వేలు జీతం వస్తుంది. ఈయనకు ఇట్లా వైట్ అండ్ వైట్ కాటన్ వేసి ఐరన్ చేస్తే ఐరన్కే 5-6 వేలు అయిపోతాయి నెలకు. గంజి పెట్టడం అంటారు కదా, ప్యాంటు షర్ట్ వేసి గంజి కొడితే రోజుకు 200 రూపాయలు ఇవ్వాలన్న ఒక 4-5 డ్రెస్సులకు అట్లా నెలలో 5-6 వేలు వీటికే కావచ్చు. పెట్రోల్కు ఒక 5-6 వేల రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి తిండి తినాలి, ఎవరైనా వస్తే ఛాయలు తాగిపోయడానికి ఒక 5-6 వేలు అవుతాయి, టిఫిన్లు చేయించడానికి ఒక 5-6 వేలు అవుతాయి, మిల్స్ ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా వస్తే చేయించడానికి 5-6 వేలు అవుతాయి. అసలు సర్పంచ్కి పోటీ చేస్తే ఉల్టా అప్పులు అయ్యేటట్టున్నాయంటే అంటే అవినీతి పరుల గురించి చెప్తలే, నేను నిజాయితీ పరుల గురించి చెప్తున్నా. మరి ఇక సర్పంచ్ చేయడం వల్ల ఏం లాభం? సర్పంచ్కి ఓ 50,000-60,000 జీతం పెట్టించి అప్పుడు మన రిజర్వేషన్ కోసం కొట్లాడిన ఒక అందం ఉంటుంది అంటున్నా.